నమ్ముట వలన, నమ్మి బాప్తిజము తీసుకోవడం వలన దేవుని మహిమతోనూ నింపబడతావు, దేవుని ఆత్మతో నింపబడతావు, దేవుని అభిషేకముతో నింపబడతావు. ఆ దేవుని ఆత్మ, దేవుని అభిషేకము నీలో నుండి ఏం చేస్తుందంటే ఆ యొక్క అభిషేకాన్ని విడుదల చేస్తుంది. మనమేమో వాక్యం చదువుతాం, వింటాం, కానీ వాక్యంలో ఉన్నటువంటి ఆ సత్యాన్ని కొన్నిసార్లు మనము యాక్సెప్ట్ చేయలేం మనం. అందుకే పడిపోతూ ఉంటాం మనం. చూడండి, హాగరు ఎంత అబ్రహాము చెప్పినప్పటికీ మరి సారాను బట్టి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. కానీ దేవుడు ఆమెకు తోడై ఉన్నందున ఆ బిడ్డ మొర విన్న దేవుడు ఆమెకు సహాయం చేశాడు, దేవదూతను పంపాడు. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేసే ముందు దేవుడు దేవదూతలను పంపించాడు. ఇదిగో లోతు భార్యను, వారి పిల్లలను దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. అది దేవుని కృప, అది దేవుని ప్రేమ. కానీ ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి హృదయ కాఠిన్యమును బట్టి మనము ఈ కృపను మనం పొందలేకపోతా ఉన్నాం. హల్లెలూయా. అందుకే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, మన జీవితంలో నమ్మి బాప్తిజము తీసుకున్నప్పటికీ కూడా అధికారమును మనం వాడటంలే. అధికారాన్ని వాడాలా. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆత్మ ఖడ్గము చేత నువ్వు ముందుకు వెళ్ళాలి. అందుకని ఇక్కడ ఏమన్నాడు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుతురు. కొంతమంది కొన్ని భయంకరమైన రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎవరు తీసుకొస్తారంటే దయ్యాలు తీసుకొస్తారు. ఒక వ్యక్తి చాలా కాలంగా ఈ స్కిన్ డిసీజ్తో బాధపడుతూ ఉన్నాడు. ఎట్లాంటిది అంటే ఇంకా అది ఎంతమంది డాక్టర్ల దగ్గర పోయినా తగ్గలే. పడుకోలేడు, నిలబడలేడు, స్నానం చేయలేడు, అంత భయంకరమైన వేదన. ఒకరోజు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడిగాడు. ఏమనంటే, అయ్యా, మరి ఈ బాధను నేను భరించలేకపోతా ఉన్నాను, ఈ బాధ నుండి నాకు విడుదల కావాలా. ఆ బాధ నుండి దేవుడు విడుదలను ఆ వ్యక్తికి ఇవ్వాలి అంటే ఈ వ్యక్తి ఏమీ చేయాలా? ఈ వ్యక్తి మందిరానికి వెళ్ళాలా, అక్కడ దేవుని సన్నిధిలో ఒప్పందం చేసుకోవాలి. అయ్యా, నా జీవితాన్ని నేను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నన్ను పూర్తిగా బాగు చేయండి, స్వస్థపరచండి, నేను నీకోసం నిలబడతా. చేశాడు. చాలా కాలంగా దేవుడు కనికరించాడు, స్వస్థపరిచాడు. 7-8 సంవత్సరాల నుంచి ఆ చర్మ వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి కొన్ని నెలల్లోనే మరి అద్భుతమైన విడుదల పొందాడు. ఎందుకు అంటే అతనిని అనేక సంవత్సరాలుగా చేతబడి శక్తులు, దయ్యములు పట్టి పీడిస్తూ ఉన్నాయి. మరి అది విడిచిపోవటం ఎట్లా అంటే, చూడండి, ఇక్కడ నమ్మి బాప్తిజము పొందిన వారు రక్షించబడుదురు అన్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు క్రీస్తును యాక్సెప్ట్ చేసావో నీ లైఫ్లో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తును నీ రక్షకుని అంగీకరించావో, నువ్వు వెళ్ళు ప్రతి మార్గములో దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు నిన్ను కాపాడడానికి. హల్లెలూయా. నిన్ను తప్పించడానికి, నిన్ను బలపరచడానికి. అందుకే మన లైఫ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు మనం జయిస్తూ ఉంటాం. కాకపోతే మనుషులు దేవుడు చేసిన మేలను మర్చిపోతూ ఉంటారు. నిన్ను స్వస్థపరిచాడు, నిన్ను నిలబెట్టాడు దేవుడు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వీరు చేసినటువంటి ఆ యొక్క
దేవుని దృష్టిలో వారు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి తప్పును బట్టి ఆ పట్టణానికి తీర్పు దేవుడు విధించాలనుకున్నాడు. అయితే అబ్రహాము అడిగినందున అబ్రహాము నిమిత్తం ఆయన ఏమన్నాడు, అక్కడ ఒకవేళ నీతిమంతుడు ఉంటే కనుక ఆ నీతిమంతుల నిమిత్తం నేను ఆ పట్టణాన్ని నాశనము చెయ్యను అని మాట ఇచ్చాడు. అయినా కూడా నాశనము చేశాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుని దృష్టికి అది ఘోరమైనది. కాబట్టి మరి ఈరోజు మన జీవితాల్లో కూడా మనము అనుదినం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, నేను రక్షించబడ్డాను, నేను బాప్తిజము తీసుకున్నాను కాబట్టి నేను నమ్ముతున్నాను, నమ్మిన వారి వలన సూచక్రియలు కనపడును. కాబట్టి నీ ప్రార్థన గొప్పది. నీవు ప్రార్థన చేయగా అద్భుతాలు జరుగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు మనకేమి ఇచ్చాడు అంటే, నీ దారిలో నువ్వు పో. అపవాది నీ దారిలోకి వస్తే దేవుడు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? వ్యాధి, లేమి, ఇబ్బంది, ఏ సమస్య అయినా సరే దేవుడు ఏం చేస్తాడు? తీసేస్తాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా. నీ పిల్లల కొరకు, నీ భవిష్యత్తు కొరకు, నీ తరముల కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలా. బలమైన ప్రార్థన ఎవరైతే చేస్తారో వారు రక్షించబడతారు. దేవుడు వారిని తప్పిస్తాడు. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. హల్లెలూయ. హగ్గరుని దేవుడు కాపాడా లేదా? చచ్చిపోవాల్సిన హగ్గరు దేవుడు దూతను పంపించి నువ్వు తిరిగి వెనకకి వెళ్ళు. నిజంగా అలాంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనము నిజంగా ధన్యులము. కాబట్టి నా ప్రియ సంగమా, మరి గడిచినటువంటి మన జీవితంలో అనేకమైన ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా ఓపికగా ఉండాల, విశ్వాసముతో ఉండాల. సమయం వస్తుంది, ఆ సమయంన దేవుడు మీకు సహాయం చేస్తాడు. నువ్వు పడిపోయినా దేవుడు నిన్ను నిలబెడతాడు, నిన్ను ఆదుకుంటాడు. నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్ని రంగాల్లో దేవుడు నీకు కావలసిన బలమును, శక్తిని ఇస్తాడు. హల్లెలూయా.